హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు చికెన్ బాయిల్డ్ వాటర్ అంటే చికెన్ స్టాక్ తోటి బగారా రైస్ వండుకుందామండి. దీనికి 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో వేసి చికెన్ మునిగేంత వరకు వాటర్ పోయాలి. ఇది ఎగ్జాక్ట్లీ ఒక మన 15 to 20 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఇది. దీనికి 1 టీ స్పూను సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనం పక్కకే ఒక కడాయి పెట్టేసి 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా, ఒక 5 లవంగాలు, ఒక 3 ఇంచులంత దాల్చిన, ఒక 2 కానీ స్టార్ పువ్వులు వేసుకొని వాటిని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. తర్వాత ఒక 5 ఇలాచీ వేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పొడి కొట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 15-20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్ స్టాక్ను అంటే చికెన్ బాయిల్డ్ వాటర్ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని బాయిల్డ్ అయిన చికెన్ పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ను మనం ఇప్పుడు బగారా రైస్ వండడానికి ఉపయోగించుకుంటాము. ఈ విధంగా చేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒక 8 ఉల్లిపాయలు తరుక్కోవాలి. ఇది బగారాలకు చికెన్ కర్రీకి రెండింటికి యూజ్ అవుతుందండి. ఈ చికెన్ స్టాక్ తోటి చికెన్ వాటర్ తోటి మనం బగారా రైస్ చేసుకుని ఎంత టేస్ట్ అంటే నేను తిన్న తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. ఎన్ని రోజులు ఎందుకు చేసుకోలేదు అనిపించింది. మీరు కూడా నేను చేసే విధానం చూసి చేయండి. ఈ చికెన్ బాయిల్డ్ వాటర్ తోటి చాలా టేస్ట్ వస్తుంది. బగారా రైస్కు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు చీరి పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం ఇది బగారాకు ఒక పెద్ద స్పూన్ నిండా నూనె, ఒక పెద్ద స్పూన్ నిండా నెయ్యి, అంటే మామూలుగా ఒక 4 టీ స్పూన్లు పడుతుంది 2 కలిసి. అది వేడైన తర్వాత ఒక 2-3 బిర్యానీ ఆకులు వేయాలి. తర్వాత ఒక 5 లవంగాలు, ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా, ఒక 3 ఇంచుల దాల్చిన, తర్వాత ఒక 2 స్టార్ పువ్వులు, తర్వాత ఒక 4-5 ఇలాచీ వేసేసి వాటిని కొద్దిగా వేగనివ్వాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 1/4 ఉల్లిపాయలు ఇందులో వేయాలి. ఇప్పుడు మనం కట్ చేసిన ఉల్లిపాయలలో 1/4 ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ బగారా రైస్ కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్యనే పడుతుంది. చెంచా నిండుగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసనపై కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద టీ స్పూన్ నిండా ఉప్పు వేసుకోవాలండి. మనకు చికెన్ ఫ్రైలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు మనం దీనికి ఎసరు కింద చికెన్ స్టాక్ వాటర్ ఏదైతుందో చికెన్ బాయిల్డ్ వాటరు దాన్ని ఇందులో పోసేసుకోవాలండి. ఈ వాటర్ నాకు ఒక 5 గ్లాసులు వెళ్ళింది. మామూలు వాటర్ ఒక 3 గ్లాసులు పోసాను. మొత్తం 8 గ్లాసులు పట్టింది. ఇది 1 కేజీ రైస్ అండి, అంటే 4 గ్లాసుల బియ్యము. చాలా పాత బియ్యం ఇవి, విజయ మసూరి. ఒకవేళ మీకు పాత బియ్యం లేకుండా మీడియం రైస్ ఉన్నట్టయితే ఒక 6 నుంచి 7 గ్లాసులు పోసుకోండి. కొత్త బియ్యం అయితే 6 గ్లాసులు, పాత మీడియం బియ్యం అయితే ఒక 7 గ్లాసులు, మరి పాత బియ్యం అయితే 8 గ్లాసులు పడతాయండి. నేను 8 గ్లాసుల వాటర్ పోసాను. ఇందులో ఉప్పు చెక్ చేశాను, కొద్దిగా తక్కువ ఉంటే వేసాను. అట్లే ఒక టేబుల్ స్పూను గరం మసాలా వేశాను. మనం గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేశాను. తర్వాత స్టవ్ మీద ఇంకో వైపు కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్ల నూనె పోసి ఉల్లిగడ్డ వేశానండి. మీరు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వాడదాం అనుకుంటే ఇంకో 1-2 స్పూన్లు ఎక్కువ పోసుకోవచ్చు. ఇక్కడ మనకు
ఎసరు వచ్చిందండి. ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వేసాను. ఇది ఒక 1 kg బియ్యము, అంటే 4 గ్లాసుల బియ్యం అవుతాయి. ఈ 1 kg రైసు మనకు ఒక ½ గంట నానే ఉంది. ఇది ఇందులో వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. అన్నం ఉడుకుతుంటే ఒకవైపు మనం దీనికి చికెన్ గ్రేవీకి మసాలా తయారు చేసుకుందాము. కొన్ని బాదాం, కొన్ని జీడిపప్పు, ఒక చిన్న కొబ్బరి ముక్క. ఇప్పుడు అన్నం దగ్గరకు వచ్చిందండి. మనకి అన్నం ఒక 90% ఉడికింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు ఉంచాలి. చూడండి, మ్యాక్సిమం ఒక 90-95% ఉడికింది. ఇప్పుడు ఈ టైంలో మనం దమ్ముకు వేసుకోవాలి అన్నం. దమ్ము వేసుకునే ముందు ఒక స్పూన్ నిండా నెయ్యి పైన పోసుకుంటే ఫ్లేవర్ బాగా ఉంటుంది రైసు. ఒక మందపాటి పెంక ఒకటి స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు అండి, ఎగ్జాక్ట్లీ ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే మంచిగా దమ్ అవుతుంది అన్నము. ఈలోపు పక్కన ఇంకో కడాయి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఉల్లిపాయలు వేగినాయి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, ఒక స్పూన్ నిండా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు మంచిగా కలిపిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. కొత్తిమీర పుదీనా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడుతుంది. ఇప్పుడు ఏదైతే మనం చికెన్ బాయిల్ చేసుకున్నామో ఫస్ట్ దాన్ని వాటర్ తీసి బగారన్నంలో పోసుకున్నామో ఇప్పుడు చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇది దాదాపు ఒక బాయిల్ అయింది చికెను, కాబట్టి తొందరగా అవుతుంది చికెన్ ఫ్రై. ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి, బాదాం, జీడిపప్పు ఉంది కదా, అవి ఫస్ట్ గ్రైండింగ్ చేసుకొని అందులో ఒక 4 టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్క పెట్టేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు చికెన్ వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల నిండా కారం పొడి వేసుకోవాలి. ఎక్కువ తింటోళ్ళు ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. దీనికి 1 టీ స్పూన్ నిండా ఉప్పు వేశాను, ఎందుకంటే ఆల్రెడీ మనకు బగార్లో కూడా ఉంటుంది ఉప్పు, కాబట్టి సరిపోతుంది. ఒకవేళ మీకు లాస్ట్లో తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. దీనికి ఒక 5-6 పచ్చిమిరపకాయలు చీరి అట్లా ఒక 5-6 కరివేపాకు రెబ్బలు వేసి కలిపిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నిండా గరం మసాలా వేయాలి. ఇప్పుడు మనం మిక్సీలో రుబ్బి పెట్టుకున్నాం కదా, లవంగాలు, దాల్చిన, ఇలాచి ఇవన్నీ అది వేశాను. తర్వాత ఈ కాజు, ఈ పేస్ట్ మొత్తం బాదాము, టమాటా, కొబ్బరి ఇవన్నీ పేస్ట్ ఉంది కదా, పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసేసి ఆ వాటర్ని ఇందులో పోసుకోవాలి. ఈ వాటర్ మనకి ఎగ్గి ఫ్రై దగ్గరకు వచ్చే వరకు చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఆ మీడియం ఫ్లేమ్లోనే ఒక 7-8 నిమిషాలు ఉడికిస్తే మంచిగా ఉడుకుతుందండి. చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. కర్రీ కూడా బాగుంటుంది, ఎట్ ది సేమ్ టైం రైస్ కూడా బాగుంటుంది. చూడండి 15 నిమిషాల తర్వాత రైస్ పొజిషన్ ఎట్లుందో చూడండి. ఎంత పుల్లలు అయింది అన్నం, రైసు మంచి విడివిడిగా చాలా బాగా వస్తుందండి. రైసు చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చికెన్ బాయిల్డ్ వాటర్ తోటి వండాం కదా, మీరు ఒక్కసారి చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. అసలు మీరు ఒక బుక్క తింటారు, 2 బుక్కలు తింటారు, అంత టేస్ట్ ఉంటుందండి. దీనికి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పుదీనా పైన వేసేసి రైస్ పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ చికెన్ కూడా దగ్గరకు వచ్చిందండి, గ్రేవీ చిక్కగా అయింది. ఇప్పుడు ఇదే రేంజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారే వరకు ఇంకా గట్టిగా అవుతుంది. చూడండి, ఒక ముక్క చూద్దాము. చూడండి ఎంత బాగా ఉడికింది, సూపర్గా ఉడికింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూస్తేనే మనకు నోరు ఊరుతుంది, అంత బాగుంటుంది. ఆ బగారా రైస్ తోటి చికెన్ కలుపుకొని తింటే స్వర్గం కనిపిస్తుందండి. వీడియో చూసిన చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.
సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అట్లా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇట్లో మీ వెంకరెడ్డి ఈజీ కుకింగ్ షో.